హాయ్ అండి. వెల్కమ్ టు తేజస్ కిచెన్. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఈ చికెన్ అయితే ఎంత ఈజీగా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే హాఫ్ కేజీ చికెన్ అండి. మీట్ ఎప్పుడు ఇలా రెడ్గా ఉందంటే అది చాలా ఫ్రెష్ అని అర్థం అనమాట. ఒకసారి నార్మల్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఇదే కాదండి, చేప అయినా ఏదైనా సరే నాన్ వెజ్లో కంపల్సరీ ఉప్పు ఇంకా పసుపు ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. ఈ మొత్తం వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మొత్తం ప్రతి ముక్కని కూడా అప్పుడేంటంటే మనకి నీసు వాసన అనేది రాదనమాట, పీస్ అనేది. సో కాబట్టి ఇలాగ నీట్గా ప్రతి ముక్కకి అంటే ఇలాగ చూపిస్తున్నాను కదండి, అలాగ కడుక్కొని తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అప్పుడు చూస్తున్నారు కదా, బిఫోర్కి ఇప్పటికి తేడా అయితే మీకే తెలుస్తుంది. ఇంకా నేనైతే ఇందులో మసాలా వేస్తున్నానండి. అందువల్ల ఒక ఉల్లిపాయ తీసుకున్న అరకిలోకి. లేదు మీరు మసాలా ఏమి వెయ్యను అనుకుంటే ఒట్టి ఉల్లిపాయతోటే వండుతా అనుకుంటే 2 తీసుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువైనా ఏంటంటే తీపిగా అయిపోతుంది అనమాట. దాన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను తయారు చేసే మసాలాకైతే ఇది మెయిన్ బ్యాచిలర్స్ కోసం చూపిస్తున్నాను కాబట్టి ఇలాగ బయట కొని తెచ్చానండి. ఇది ఒక్కొక్కటి రూ. 5 అనమాట. ఎండు కొబ్బరి ఏ షాప్స్లో అయినా దొరుకుతాయండి. అలాగే జీడిపప్పు ప్యాకెట్లు కూడా ఒక్కొక్కటి రూ. 5. ఇవి కూడా అంతే తీసుకొచ్చి ఇందులో వేసేయాలన్నమాట. అలాగే గసగసాల ప్యాకెట్ కూడా దొరుకుతుందండి. అయితే నా దగ్గర ఇంట్లో ఉంది, అందుకని నేను ఇంట్లో ఉన్న అదే గసగసాలనే వేసానన్నమాట. బయట రూ. 5 గసగసాలు అవి కూడా అమ్ముతారు, అది కూడా తీసుకొచ్చి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 3 కలిపి ఏంటంటే మెత్తగా కొంచెం వాటర్ వేసేసి ఇవ్వండి, చూస్తున్నారు కదా ఇంత మెత్తగా ఉండాలన్నమాట. కొంచెం బరగ్గున్న కర్రీ టేస్ట్ ఉండదు. ఇంక ఇప్పుడైతే పాన్ పెట్టుకొని అందులో స్టవ్ ఆన్ చేసుకొని ఇలా 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను కదా అండి. ఇప్పుడు చూపించాను కదా, గరిటతో 3 స్పూన్స్ అయితే వేసాను. నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇందులో కొద్దిగా చెక్క, లవంగం, యాలక్కాయ వేసాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసానండి. ఎప్పుడైనా సరే మనం ఏ గ్రేవీ కర్రీ వండుతున్నా, చికెన్ అయినా సరే ఏదైనా సరే మెయిన్గా ఏంటంటే ఈ ఆనియన్స్ అనేవి బాగా మాడిపోయినట్టు కలర్ వచ్చేయాలండి. అంతవరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుతూనే ఉండాలన్నమాట. ఇంకో టిప్ ఏంటంటే ఇలాగ కలుపుతూ ఉంటే అది మొత్తం ఒక గుజ్జుగా వస్తుందండి. అలాగా మిక్స్ చేస్తూ మనం కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే ఉల్లిపాయ ఇలాగ విడిపోయి ఇలా నొక్కుతూ ఉంటే మధ్య మధ్యలో ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి చక్కగా గుజ్జుగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు ఒక ఉల్లిపాయ వేస్తే ఇంత కనిపించింది కదా, ఇంక ఇది వండి దగ్గర అయ్యే కొద్దీ ఏంటంటే ఇంకొంచెం దగ్గరగా కనిపిస్తుంది అనమాట. దగ్గర అయిపోతుంది, తక్కువగా కనిపిస్తుంది. అందుకని ఒట్టి ఉల్లిపాయతో వండుకునే వాళ్ళు 2 ఉల్లిపాయలు వేసుకోండి. లేదు ఇంకా ఏమైనా గ్రేవీ వేసుకుంటామనుకుంటే ఒకటి వేసుకోండి సరిపోతుంది. ఇందులో నేను ఇంకా ఒక టమాటా కూడా యాడ్ చేస్తాను. అందువల్లే చూస్తున్నారు కదా ఇంత బ్రౌన్ వచ్చేయాలన్నమాట. ఇంకా బ్రౌన్ వచ్చేయాలి. అప్పుడే చాలామంది ఏం చేస్తారంటే ఈ స్టేజ్లో అల్లం పేస్ట్ వేస్తారు, కానీ నేను ఇప్పుడు ఏనండి అది ఎప్పుడు వేస్తానో చూపిస్తాను. అందుకోసమే వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయబాకండి. ఇంక ఇప్పుడైతే మనం ముందుగా వాష్ చేసుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి అదైతే వేసేసుకోవాలన్నమాట. ఆ మాంసం అయితే చాలామంది ఏం చేస్తారంటే వీటికి టైం ఉంటే మీ దగ్గర వీటికి ముందుగానే ఉప్పు పసుపు అయితే రాసుకొని ఉంచుకోవచ్చు. నేనైతే ఏంటంటే ఎప్పుడు ఇలాగే ఉంటాను అనమాట. ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఇందులో నుంచి కొంచెం వాటర్ వస్తాయన్నమాట. ఆ వాటర్ పోయేదాకా ఎప్పుడు కంపల్సరీ ఏ కర్రీకైనా సరే పోయేదాకా మనము ఫస్ట్ దాన్ని ఉడకబెట్టాలండి. ఆ తర్వాతే వాటర్ వేయాలి. ముందే వేసేస్తే కనుక అసలు అందులోంచి వచ్చే స్మెల్ పోదనమాట. అందుకని ఇలాగ బాగా మిక్స్ చేసేసాక చూసారు కదా, మూత పెట్టాను. ఇప్పుడు మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయాక ఇలాగ అవుతుందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏమైనా వేసుకోవాలనుకుంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడికి ఇలా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇందులో నేను ఇది అల్లం పేస్ట్ కూడా బయట అమ్ముతారు, ఇదైతే నేను ఇంట్లో చేసింది ఉంది. ఇంక ఇప్పుడైతే ఇంట్లో చేసిందే ఒక్క 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఎక్కువ అల్లం పేస్ట్ వేసినా కూడా అదే ఫ్లేవర్ తగులుతుందండి. అందుకని అల్లం పేస్ట్ మాత్రం చూసి వేసుకోండి. ఈ టిప్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ కాకుండా ఇలాగ ఉడికిన తర్వాత వేస్తే ఏంటంటే ప్రతి ముక్కకి పడుతుంది, అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై అయితే చేసి చూడండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే సిమ్లో పెట్టుకోవాలన్నమాట, లేదంటే అడుగంటేస్తుంది. ఇది కూడా చూసారా బాగా కలిసిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనము ఇంకా కారం వేసుకోవాలి. ఉప్పు పసుపు ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలి. ఇంకా దాన్ని కూడా బాగా మిక్స్ చేసి ఎప్పుడు కారం వేసాక సిమ్లో పెట్టాలండి, లేదంటే పొయ్యి మాడిపోతుంది, అదే కర్రీ అంతా మాడిపోతుందనమాట. అందుకని కారం వేసిన తర్వాత సిమ్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా చేస్తే ఏంటంటే ప్రతి ముక్కకి పడుతుంది. ఇలా మిక్స్ చేసుకొని ఇంకా ఇందులో మనం ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, అందులో కొంచెం వాటర్ వేసేసి అది కూడా వేసేయాలి.
అలాగే ఇందులో ఇంకొంచెం ఏంటంటే కొంచెం గుజ్జు కోసం బయట వచ్చే కర్రీ టేస్ట్ కోసం నేను అయితే ఒక టమాటో యాడ్ చేస్తున్నానండి. అదే ఒకటే చాలండి. మళ్ళీ ఎక్కువ వేసినా కూడా తీపొస్తుంది. ఒక టమాటా మొత్తాన్ని ఇలాగ పేస్ట్ చేసేసి మీరు టమాటాగా కావాలన్నా వేసుకోవచ్చు కానీ ఇలా పేస్ట్ వేస్తే ఏంటంటే బయట గ్రేవీ టేస్ట్ వస్తదనమాట. సేమ్ ఎగ్జాక్ట్‌గా అది కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్రతి ముక్కకి కూడా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడే వాటర్ పోయకూడదండి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని దాన్ని మొత్తం ఇలాగ ఆయిల్ పైకి తేలేదాకా పెట్టాలనమాట. ఇక్కడి నుంచి అంతా సిమ్ ప్రాసెసేనండి. సిమ్‌లోనే పెట్టి చేసుకోవాలి ఇదంతా. ఇంకా తర్వాత ఇంకొంచెం ఇలా ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు ఇలా వాటర్ పోసేసుకోవడమే అనమాట. మనకి ఎంత కావాలో అంటే ముక్క ముదురు ఎంతుందో దాన్ని బట్టి తగినంత వాటర్ పోసుకోవాలి. మనం ఎంత గ్రేవీ ఉంచుకుంటామో అది కూడా తెలుసుకోవాలనమాట. దాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి. ఇంక ఇప్పుడు నాకైతే ఇంత సరిపోతుందండి. ఎందుకంటే మేము కొంచెం దగ్గరగానే చేసుకొని తింటాము. లేదనుకుంటే ఇంకొంచెం ఇగోండి ఇలాగ వాటర్ యాడ్ చేసుకొని అది మొత్తం ఇప్పటి నుంచి ఇంకా హైలో పెట్టేసుకోవచ్చండి. హైలో పెట్టుకొని లాస్ట్‌లో ఇలాగా చికెన్ మసాలా ప్యాకెట్లు అమ్ముతారు రూ. 5. అవి కూడా ఏంటంటే ఇలాగ కొంచెం లాస్ట్ ఇంకా ఉడికిపోయింది దింపుతాము అన్న ఒక 5 మినిట్స్ ముందే ఏసుకోవాలి. ముందే ఏసేసుకుంటే ఏంటంటే అది మొత్తం ఆవిరిలో పోతుందనమాట. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా తయారైందో. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.